హరి ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో శుక్రవారమే లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి, శుక్రవారం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవికి శుక్రవారం అంటేనే ఎందుకు ఇష్టమో మీకు తెలుసా? అంటే ఎవరి వద్ద అయినా సమాధానం ఉందా? ఉంటే కమెంట్ ద్వారా తెలియచేయండి. ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించినప్పటికీ శుక్రవారమే ఆ అమ్మ ప్రత్యేక పూజలు అందుకోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎందుకంత ఇష్టమో అంటే ఎవరి వద్ద అయినా సమాధానం ఉందా? ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించినప్పటికీ శుక్రవారమే ఆ అమ్మ ప్రత్యేక పూజలు అందుకోవడానికి కారణమేంటి అనేది పురాణాల్లో లక్ష్మీదేవికి శుక్రవారానికి ఉన్న సంబంధం ఏంటి, పురాణాలు ఏం చెబుతున్నాయి అనేది పరిశీలిస్తే రాక్షస సంహారి అయిన లక్ష్మీదేవి రాక్షసుల చేత కూడా పూజలు అందుకుంటున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. మరి రాక్షసులు ఆ అమ్మవారిని కొలవడానికి కారణం ఏంటనే ధర్మ సందేహాలు చాలా మంది భక్తులకు కలుగుతుంటాయి. ఆ ధర్మ సందేహాలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ వీడియో. పురాణాల ప్రకారం రాక్షసులు అందరికీ ఒక గురువు ఉండేవాడట. ఆ గురువు పేరే శుక్రాచార్యుడు. ఆ రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు పేరు మీదుగానే శుక్రవారం అనే పేరు వచ్చిందని పురాణాలు తెలిపిన కథను పండితులు చెబుతుంటారు. శుక్రవారానికి ఆ పేరు ఎలా వచ్చిందనే సంగతిని పక్కన పెడితే శుక్రాచార్యుడి తండ్రి పేరు భృగు మహర్షి. ఈ భృగు మహర్షిని బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరిగా చెప్పుతుంటారు. అలా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు అవుతాడని, అందుకే ఆ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతికరమైనది పురాణాలు చెబుతున్నాయి. అలాగే తమ గురువుకు సోదరి అయిన లక్ష్మీదేవి పట్ల రాక్షసులకు కూడా అమితమైన భక్తి ఉండేదని చెబుతుంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం నాడు ఆ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిస్తే అమ్మవారు భక్తుల భక్తికి మెచ్చి వారి కోరిన వరాలు ఇస్తుందనే బలమైన విశ్వాసం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని ఆమె అనుగ్రహం పొందిన వాళ్ళు ఆమెను శుక్రవారమే పూజించినట్టు పురాణ గాథలు చెబుతున్నాయి. అందుకే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వరలక్ష్మి వ్రతం కూడా శుక్రవారమే నిర్వహిస్తారు. శుక్రవారం అంటేనే ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైన రోజు. ఎందుకంటే ఆ రోజు దేవుణ్ణి పూజించుకుంటూ లక్ష్మీదేవిని స్మరించుకుంటూ వాళ్ళు కూడా ఇంటినంతా శుభ్రపరుచుకొని అలాగే పూజలు చేసుకుంటూ ఉంటాం. ఎక్కువగా ఆడవారు శుక్రవారమే పూజలు చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు. అలాగే శుక్రవారం లక్ష్మీ దేవిలాగా రెడీ అయ్యి పూజలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టమో పురాణ కథల ప్రకారం నేనైతే తెలుసుకొని చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఉన్న అన్ని విషయాలు మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.